ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు 2 పార్ట్‌లు కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేయాలంటే అంటే సినిమాటోగ్రాఫర్‌కి పెద్దగా వర్క్ ఉండదు. యాహ్! జనరల్‌గా ఒక ఎడిటర్‌కి ఎక్కువ వర్క్ ఉంటది. బట్ యాహ్! వేరాస్ యెస్. ఇక్కడ ఈ 'బాహుబలి' విషయానికొస్తే మీకు ఎక్కువ వర్క్ పడింది. ఏంటి రీజను? అంటే ఏంటంటే లైక్ 10 ఇయర్స్ బ్యాక్ నుండి ఇప్పుడు తీసుకుంటే అంటే విజువల్ ఫార్మాట్స్ అన్నీ మారిపోయాయండి. ఇప్పుడు మీరు మొబైల్ తీసుకున్నా కూడా స్క్రీన్ క్వాలిటీ అప్పుడు, ఇప్పుడు సో లైక్ ప్రొజెక్షన్ సిస్టమ్స్ అండి. అంటే చాలా డిఫరెంట్ ప్రొజెక్షన్ సిస్టమ్స్ వచ్చాయండి. సో అప్పుడున్నప్పుడు లైక్ దేర్ వాజ్ లైక్ 1 ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్స్. అంటే ఐమాక్స్ నార్మల్ ఉండేదండి. ఇప్పుడు మీకు డాల్బీ, డీ బాక్స్ అని, పీసీఎక్స్ అని, ఐస్ థియేటర్స్ అని, సో దర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ఫార్మాట్స్ విచ్ హ్యావ్ కమ్ అండి. సో అన్ని ఫార్మాట్స్కి కేటర్ చేయాలంటే, అన్ని ఫార్మాట్స్ రిలీజ్ చేయాలంటే సో వీ హ్యావ్ టు ఆల్మోస్ట్ రీగ్రేడ్ ద ఫిల్మ్. అంటే ఒక కొత్త సినిమా రీగ్రేడ్ చేసినంత లెవెల్లో చేయాలండి. అండ్ మా అదృష్టం బాగుండండి, లక్కీలీ ఆ సోర్స్ ఫైల్స్ అన్నీ శోభు గారు స్టోర్ చేసి పెట్టారండి. జనరల్లీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అంత సోర్స్ ఫైల్స్ స్టోర్ చేసి పెట్టారండి. అంటే ఇప్పుడు చేస్తున్నారండి దిస్ న్యూ జనరేషన్ గైస్. సో 10 ఇయర్స్ బ్యాక్ స్టోర్ చేసి పెట్టడం అనేది ఇట్స్ లైక్ అంటే ఒక ఫ్యూచర్ ని ఆలోచించుకొని లైక్ శోభు గారు హ్యాస్ స్టోర్డ్ ఇట్. సో దట్ హెల్ప్ అండి. సో ఆ సోర్స్ ఇమేజ్ తీసుకొని సో మళ్ళీ రీగ్రేడ్ చేసామండి సినిమాని. సో దట్స్ వై లైక్ ఈ సినిమా చూసిన ఎవరైనా కూడా ఒక విజువల్ ఏదో ఫ్రెష్గా చూసినట్టు ఉంది, ఎక్కడ పాత సినిమా చూసినట్టు లేదండి. సో దట్స్ బికాస్ వీ స్పెంట్ ఆల్మోస్ట్ ఒక 500 అవర్స్ గ్రేడింగ్ మీద చేసామండి. దట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 months. అంటే జనరల్లీ ఒక కొత్త సినిమాకి చేసినంత లెవెల్లో ఐ వర్క్డ్ ఆన్ ఇట్. సో దట్స్ లైక్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆ కష్టము ఆడియన్స్ కూడా లైక్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్.